తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు చంద్రబాబు. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. తిరుమల ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ వ్యాఖ్యానించారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు చంద్రబాబు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది. తిరుమల ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బదాం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో వాడే ఏదైతే దేవునికి నైవేద్యం పెట్టడం కావచ్చు, అక్కడ భక్తులకు ఇచ్చే ప్రసాదాల విషయంలో కావచ్చు, కొంత అపవిత్రత స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే దేవుడి కార్యాలకు వాడే నూనె ఆయిల్ ఏదైతే నెయ్యి ఉందో, నెయ్యిలో కూడా జంతువుల కొవ్వు పదార్థాలు వాడుతున్నారని ఆయన కొంత బాధగా ఆయన చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే అక్కడ ఆహారం కూడా సరిగా
ఇవ్వడం లేదు. భక్తులకి మంచి ఆహారాన్ని కూడా కలుషితంగా ఉంటుంది, మంచి ఏదైతే నాణ్యమైన పదార్థాలు వాడటం లేదు, అన్ని కల్తీగా ఉన్నాయి. అక్కడ దేవుడిని అపవిత్రం చేస్తున్నారు. గత జగన్ హయాంలో ఈ విధంగా చేయటం ఎంతవరకు ఏ విధంగా దేవుణ్ణి అపవిత్రం చేశారో చూశారు, కానీ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని రకాల అపచారాలు జరిగాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రసాదం విషయంలో కూడా నాణ్యతలో రాజీ పడుతున్నారు. నెయ్యిని కూడా వాడకుండా జంతువుల కొవ్వుని వాడే పరిస్థితి ఉంది. అవి చెప్పాలన్నా కూడా నాకే బాధగా ఉందని చంద్రబాబు తన బాధనైతే వ్యక్తం చేశారు. అదే స్టేజీ మీద పవన్ కళ్యాణ్, అదే విధంగా దగ్గుబాటి పురంధేశ్వర్ కూడా ఉన్నారు. వీరందరి శాసనసభాపక్ష సమావేశం, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలోనే కీలక వ్యాఖ్యలైతే చంద్రబాబు చేశారు. అటువంటి అపవిత్రత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరగకూడదని ఇప్పుడు అన్ని నాణ్యతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నాం. తిరుమల ఒక దైవ కార్యానికి అందరూ వస్తూ ఉంటారు. అక్కడ అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని కోరుకొని ప్రజలు దేవుణ్ణి ప్రార్థిస్తారు. అటువంటి ప్రాంతంలో అంతా పవిత్రంగా ఉండాలి. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాల్లో అనేక అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి. ఇట్టి పరిస్థితిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు మేము జరగలేము. మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నాణ్యతకి పెద్దపీట వేస్తున్నాము. దేవుడి దగ్గర ఏదైతే అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు చెప్పిన విషయాల పట్ల అందరూ కూడా చర్చించుకుంటున్నారు. తిరుమల తిరుపతి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను, నిబంధనలను పాటిస్తానని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడడం, గతంలో జరిగిన పొరపాట్లు తప్పిదాలు జరగకుండా చూస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. బలరాం, రవిచంద్ర, మనం చూస్తూ ఉన్నాం తిరుమల అనగానే దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల నుంచి కూడా, అంటే హిందూ బంధువులు హిందూ భక్తులు ఎక్కడున్నా కూడా తిరుమల దర్శనానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యల తర్వాత హిందూ భక్తుల్లో ఎటువంటి ఒక సెంటిమెంట్ తో కూడుకుని ఉన్నది తిరుమలన్నా, తిరుమల ప్రసాదం అన్నా. బట్ గత పాలకులు దాన్ని అపవిత్రం చేశారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హిందువుల్లో ఎటువంటి ఒక అలజడి రేపుతూ ఉంది. డెఫినెట్ గా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత అయితే అందరిలో కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో జరిగిన అన్ని అంశాలపై కూడా కొంత విజిలెన్స్ విచారణ కావచ్చు, కొన్ని అంతర్గతంగా విచారణ చేశారు. ఆ సమాచారం ఆధారంగా చంద్రబాబు చెప్పి ఉండొచ్చు అని చెప్పి అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా పార్టీల కార్యక్రమాలు కావచ్చు, పొలిటికల్ యాక్టివిటీస్ కూడా కొండ మీద జరిగాయి. అన్ని విధాలుగా కూడా అపవిత్రం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి టీడీపీ నేతలు ఇక్కడ మీటింగ్ లో కూడా అందరూ చర్చించుకుంటున్నారు. కొంత ఏదైతే ఈ రోజు జంతు కళేబరాల నుంచి వచ్చిన వ్యర్థాలు ఆయిల్లా వాడుతున్నారు అనేది కొంత సంచలన విషయంగా మనం చెప్పుకోవచ్చు. కొంత ఇది భయాందోళనకు గురయ్యే అంశమే. కాకపోతే చంద్రబాబు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధమైన అట్లాంటి కార్యక్రమాలు జరగట్లేదు. నాణ్యమైన నెయ్యిని వాడుతున్నారు, ఆహార పదార్థాలు రుచికరంగా కూడా వండుతున్నారు. అక్కడ మొత్తం వ్యవహారాలు మొత్తం కూడా తిరుమల తిరుపతి మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఏదైతే భక్తులకు మంచి కలగాలనే విధంగా కూడా మంచి ఏదైతే అక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి రాజీ పడకుండా ఏదైతే వ్యవహారాలన్నీ కూడా కొండ మీద జరుగుతున్నాయి. అన్ని అపచారాలు గత ప్రభుత్వం హయాంలో జరిగినాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా భక్తుల మనోభావాల ప్రకారం అంతా కూడా కొండ మీద అంతా శాస్త్రయుక్తంగా జరుగుతున్నాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. కొంత భక్తుల్లో కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అంతా కూడా నాణ్యతా ప్రమాదాలకు పెద్దపీట వేస్తున్నాం. ఆచార వ్యవహారాలన్నీ కట్టుబాట్లన్నీ కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు.
ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం.